ఎప్పుడు కూడా మనం చూస్తాం సాధారణంగా నాన్ అలైన్డ్ పాలసీని అనుసరిస్తూ ఉంటుంది. అయితే ఈసారి ఇప్పుడు అమెరికాతో చేతులు కలపడం వల్ల సౌత్ చైనా సీలో చైనా క్లైమ్స్ వల్ల ఉన్నటువంటి భయమే దీనికి కారణం అనుకోవచ్చు అంటారా? కు వీక్ కావటానికి భారతదేశం కారణం. ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కానీ, యాసార్ అరాఫాత్ ఉన్నప్పుడు కానీ సోవియట్ యూనియన్ సపోర్ట్ తోటి నాన్ అలైన్డ్ మూవ్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది. దరిదాపు అబవ్ 130 కంట్రీస్ ఒక ప్రపంచంలో ఒక పెద్ద ఫోర్స్గా ఉండేది. సోవియట్ యూనియన్ అమెరికా మధ్య ఉన్నటువంటి అంతరాలు లేదా ద్వంతరాలు వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికి అలైన్ మూవ్మెంట్ ఒక షాక్ అబ్జర్వర్గా పనిచేసేది. దీన్ని వదిలేసిన తర్వాత, నాయకత్వ పాత్రను వదిలేసిన తర్వాత, మనం ఇనిషియేషన్ వదిలేసిన తర్వాత ఏ దేశం దారి ఆ దేశం చూసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఇరాన్ అదే పరిస్థితి, ఇండోనేషియా అదే పరిస్థితి, పాకిస్తాన్ అదే పరిస్థితి. మన దేశం కూడా ఫోన్ల ద్వారా రిక్వెస్ట్ చేసుకోవటం తప్ప ఒక అథారిటేటివ్గా మనం ఉండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళనే ప్రఖ్యాత ఎకనామిస్టు ప్రభాత్ పట్నాయక్ అంటున్నాడు, ఇంత ఇనిషియేషన్ లేకుంటుండటం వల్ల ప్రపంచం మొత్తానికి నష్టం జరుగుతుంది, భారతదేశానికే కాదని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏ దేశానికి ఆ దేశం రెసిస్ట్ చేయాలంటే వాటికి అది ఆ శక్తి సరిపోవట్లేదు. కాబట్టి ఏ దేశానికి ఆ దేశమే సరెండరింగ్ పాలసీస్ అనుసరిస్తున్నాయి అమెరికాతోటి. కాబట్టి ఇండివిజువల్గా అగ్రిమెంట్ చేసుకోవటం, బ్లాక్స్ అనేటువంటి వాటిని బ్లాక్స్ ఉన్నటువంటి ఇంటిగ్రిటీ దెబ్బతీయటం, సార్క్ కానీ బ్రిక్స్ కానీ ఇటువంటి అన్నీ కూడా దెబ్బతీసేటువంటి పరిస్థితి వచ్చింది. ఏ దేశానికి ఆ దేశమే విడిపోయి వ్యవహరించడం, సెల్ఫ్ ఇంట్రెస్ట్ దానికి ఒక ప్రెస్టేజ్గా ఫీల్ కావటం, ఇవన్నీ రాంగ్ ట్రాక్లో నడుస్తున్నాయి. వరల్డ్ ఆర్డర్ చివరికి యుఎన్ఓ నిర్వీర్యం కావటం, యుఎన్ఓ ఒక స్టేట్మెంట్ కూడా వేయలేని స్థితిలో పడిపోయింది. కాబట్టి ఇటువంటి దుస్థితి రావటం అనేది ఆనాడు హిట్లర్ ఎవరి మాట వినకుండా మనకెందుకులే అని చెప్పేసి అనుకుంటే అన్ని దేశాలు, చాలా దేశాల్లో సరెండర్ పాలసీస్ ఉండేవి. తూర్పు యూరప్ దేశాలన్నింటినీ ఒక్కొక్కటి కొట్టేసిన పోయి రష్యా మీదకి పోయేంత వరకు ఈ దేశాలన్నీ అవకాశవాదంగా వ్యవహరించినాయి. కేవలం రష్యా, సోవియట్ యూనియన్ మాత్రం ఎదురు తిరిగి తరిమేసిన తర్వాత హిట్లర్ ఆత్మహత్య చేసుకుంది. కాబట్టి ఎక్కడో దగ్గర ఎదిరించకపోతే ఇది ఈ వరల్డ్ ఆర్డర్ ఇట్టే నడుస్తుంది. కాబట్టి చివరికి అందరూ ఇసుకొచ్చి అందరూ చేయలేని పరిస్థితికి వచ్చేసరికి ఈ బ్లాక్స్ అన్ని విడిపోయి ఉంటున్నాయి. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికా చేసే పనులన్నింటినీ సమిష్టి ప్రతిఘటన అవసరం తప్ప వన్ వే ద్వారా లేదా ఒక కంట్రీ ఇండివిజువల్గా రెసిస్ట్ చేయటం కష్టం అవుతుంది. కాబట్టి ఈ ఆస్పెక్ట్లు ఆలోచించినప్పుడు మలక్కా మీద అమెరికా వచ్చి పెత్తనం చేయడానికి ప్రయత్నం చేయటం అనేది కరెక్ట్ కాదు. తర్వాత ఎందుకు కోరుకుంటుంది ఇది అని అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రిసోర్స్ కోసం కోరుకుంటుంది. ఇది ప్రధానంగా చైనాను దృష్టి పెట్టుకుంటుంది. ఏది అమెరికా భవిష్యత్తులో చైనా ఏదైతే అమెరికాకు డిసడ్వాంటేజ్ క్రియేట్ చేస్తుందో వాటన్నిటిలో కూడా డిసడ్వాంటేజ్ జరగకుండా పరోక్షంగా చైనా నియంత్రించడానికి ప్రెజర్లో పెట్టడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఉదాహరణకు ఇవాళ రేర్ ఎర్త్ మెటీరియల్ చైనాలో నిల్వలు 90% ఉన్నాయి, 60% ఉన్నాయి, ప్రొడక్షన్ 90% ఉంది. అది ఆ మధ్య చైనా కొద్దిగా సప్లై తగ్గిస్తే పోయి వెంటనే ట్రంప్ బతిలాడొచ్చిండు. తర్వాత మోడీ కూడా పోయి షాంఘై పోయి చర్చలు జరిపి రేర్ ఎర్త్ మెటీరియల్ సప్లై చేయడానికి ఒప్పేసుకున్నారు. కానీ ఎందుకు అమెరికాకి ఇది అంటే అమెరికాలో ఈవీ వెహికల్స్, తర్వాత సెటిలైట్స్ అన్నీ ఎక్కడెక్కడ ఆగిపోతాయి. కాబట్టి ఏమంటుంది, గ్రీన్లాండ్లో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మెటీరియల్స్ గ్రీన్లాండ్ ఉంది మాకు కావాలి, అట్లాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి బెలూచిస్తాన్లో ఇవి ఉన్నాయి మాకు కావాలి, ఇట్లా ఎక్కడ ఏది ఉంటే అది కావాలంటుండు. రేర్ ఎర్త్ మెటీరియల్ ఉంటే అవి కావాలంటుండు, జలసంధుల మీద పెత్తనం కావాలంటుండు. ఈ విధంగా కంట్రోల్ చేసి వరల్డ్లో ఎవరైనా ఆల్టర్నేటివ్ ఎదుగుతారా అని అనుకుంటే వాళ్ళని కంట్రోల్ చేయటానికి ఈ విధమైనటువంటి తర్వాత ఏదైనా అడ్వాంటేజ్ ఉందంటే దానికి డిసడ్వాంటేజ్ క్రియేట్ చేయటం. రష్యా పుతిన్ ఆధ్వర్యంలో స్ట్రాంగ్గా ఉంది, ఉక్రెయిన్ని నాటోలో చేర్చుకుంటాని ఉక్రెయిన్ తోటి యుద్ధం పెట్టి 4 ఏళ్ల నుంచి రష్యాని అందులో ఊపిరి మెసలు కూడా చేస్తున్నాడు. ఉక్రెయిన్కి ఆయుధాలు సప్లై చేస్తుంది. రష్యా ఇంతకాలం రెసిస్ట్ చేస్తుందని అనుకోలేదు ట్రంప్.
ఏడాది 2 ఏళ్ల చర్చలు జరుపుతాడు అనుకున్నారు. అట్లాగే ఇవాళ చిప్స్ మొత్తం కూడా తైవాన్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి. అవును. అది అది చైనా చేతుల్లోకి పోతే అది చైనా వాస్తవానికి చైనాకే హక్కు ఉంది దాని మీద. బ్రిటిష్ స్వాతంత్రం వచ్చేటప్పుడు ఆ రైట్స్ ఇచ్చిపోయింది. ఇప్పుడు చైనాకు సపోర్ట్ చేసి తైవాన్కి సపోర్ట్ చేసి తైవాన్ చైనాలో కలవకుండా చాలా ప్రయత్నాలు చేస్తుండు. ఎందుకంటే తైవాన్ చైనా చేతిలో పోయింది కానీ చిప్స్ సప్లై మొత్తం చైనా చేతిలోకి పోతుంది. కాబట్టి అట్లా చైనాని కంట్రోల్ చేయడానికి, చిప్స్ తయారు కాకుండా ఉండటానికి తైవాన్ని కంట్రోల్ చేయటం, రష్యాని కంట్రోల్ చేయడానికి ఉక్రెయిన్ తయారు చేయటం, ఇటువంటివన్నీ ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఏది ఇండిపెండెంట్గా వ్యవహరిస్తే, ఏది సావరెంటీ బిహేవియర్ ఉంటే ఆ దేశాన్నలా కంట్రోల్ చేసుకుంటూ వస్తుంది. అది చిన్నదా పెద్దదా అనేటువంటిది లేదు. ఇవాళ నాటో దేశాలను కూడా ఆయన అనుకున్నట్టు యుద్ధంలో పాల్గొనకపోతే మీ సంగతి చూస్తున్నటువంటి స్థితికి కూడా వస్తున్నాడు. ఇది ఎందుకు చేస్తున్నాడు, ఈ పిక్చర్ అంతా అర్థం కావాలంటే వ్యూవర్స్కి ఒక్క మాట చెప్తా. అమెరికా తన పెత్తాన్ని కోల్పోతుంది. ఇవాళ డాలర్ అమెరికన్ ట్రెజరీ సెక్యూరిటీస్ ఇదివరకు 2017లో $18 ట్రిలియన్ ఇతర దేశాల దగ్గర దాచుకున్నాయి. ఇప్పుడు వచ్చేవరకల్లా అది $9 ట్రిలియన్ పడిపోయింది. అంటే అన్ని దేశాలు డాలర్లు వదులుకున్నాయి. అట్లాగే ఫారెన్ కరెన్సీలు రిజర్వ్లు 64% రిజర్వ్స్ ఫారెన్ కరెన్సీ డాలర్ల రూపంలో పెట్టుకున్నాయి. ఇప్పుడు 56% తగ్గినాయి. ఆల్టర్నేటివ్గా బంగారం రూపంలో పెట్టుకుంటారు, వాళ్ళ సొంత కరెన్సీ రూపంలో పెట్టుకుంటున్నారు. కాబట్టి అమెరికా పెత్తనం, డాలర్ పెత్తనం తగ్గితే వాళ్ళ గ్రిప్ పోతుందని చెప్పేసి అవి నిలబెట్టుకోవటానికి టారిఫ్లు, జలమార్గాన్ని చేయటం, ఎదురు తిరిగిన దేశాల మీద దాడులు చేయటం అని చేస్తున్నాడు. కాబట్టి ఈ ఆస్పెక్ట్లు ఆలోచించినప్పుడు కలిసి వ్యవహరించాలి తప్ప వ్యక్తిగతంగా వ్యవహరించేటువంటి పరిస్థితి లేదు. మలక్కా కూడా ఈ సూత్రాలన్నీ వర్తిస్తాయి. సరే, మలక్కా జలసంధికి ముఖద్వారం అయినటువంటి ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో భారత్ తన మిలిటరీ ప్రెజెన్స్ను పెంచుతూ ఉంది. అంటే ట్రంప్ ఆశించేటువంటి ఇండో పసిఫిక్ డామినెన్స్లో భారత్ హెల్పర్గా ఉంటుందంటారా, లేదంటే గేమ్ చేంజర్గా ఒక పివోట్గా మిగిలిపోతుందంటారా? కాదు, యూజ్ చేసుకుంటాడు. ఇవాళ గల్ఫ్లో ఇరాన్ కంట్రోల్ చేయడానికి లేదా గల్ఫ్ని కంట్రోల్ చేయడానికి ఇజ్రాయెల్ని ఎట్లా ఉపయోగించుకుంటుండో అట్లా ఇరాన్ ఇప్పుడు అమెరికాకు గల్ఫ్ దేశాలకు మధ్య దాదాపు 1000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 15-20 వేల కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంత దూరం నుంచి టార్గెట్ రీచ్ కాబట్టి గల్ఫ్ దేశాలన్నింటినీ బెదిరించి వాళ్ళ దేశాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకోరు. అందుకే ఇరాన్ ఆ స్థావరాల మీద దాడి చేసింది. ఇజ్రాయెల్ అనేది పర్మనెంట్ సోర్స్. అట్లాగే రేపు అండమాన్లో కూడా ఇండియాని వాడుకుంటాడు. మిగతా దేశాలు తూర్పు ఏషియాని కంట్రోల్ చేయడానికి ఆ విధంగా వాడుకుంటాడు. మన దీవులు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ దీవుల మధ్య నుంచి ప్రయాణం చేయాల్సి వస్తుంది. కాబట్టి దీంతో మనకు కూడా పాత్ర వస్తుందని మన వల్ల మురిపం. అది ఏ మేరకు మన వాళ్ళని ఎలో చేస్తాడు? అప్పుడు ఒక ఇంపీరియలిజంలో ఎవరైనా పాత్రదారులే. ట్రంప్ కొంచెం అగ్రెసివ్ పాత్రధారి. ఏ అధ్యక్షుడున్నా ఇవే పాలసీలు అమలు చేస్తారు. రెండిట్లలో ఏ పార్టీ వచ్చినా, డెమోక్రటిక్ వచ్చినా, రిపబ్లిక్ వచ్చినా గత 50 ఏళ్ళుగా ఈ వరల్డ్ ఆర్డర్లో తన నెంబర్ 1 పొజిషన్ కాపాడుకోవడానికి ఇటువంటివన్నీ యూజ్